తాజా 30 సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈయనంటే అందరికీ కూడా ఇష్టమే. సిబిఐ మాజీ జేడీ తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి ఆ తర్వాత ప్రజల్లోకి నడుస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తి అందరినీ మెప్పిస్తున్నారు. పదవికి గుడ్ బై చెప్పిన అనంతరం ఆయన రాజకీయ నాయుడిగా రోల్ని మారిపోయి కొత్తగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక శ్రీమంతుడే అయిపోయాడు. అవును, రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం కూడా ఉందని ప్రకటించిన జేడీ పలు కార్యక్రమాలు వెంటనే మొదలుపెట్టాడు. ఇప్పటికే తన స్వగ్రామంలోని రైలుతో భేటీ అయిన ఆయన దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలు ప్రపంచానికి వెల్లడిస్తున్నాడు. కొత్త విషయాలు నేర్చుకుంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు సమాజం వైపు నడుస్తున్నాడు. ఆయన సామాజికంగా వెనకబడి ఉన్నటువంటి అనేక విషయాలను తీసుకుని సలహాలుగా పుట్ట అనేటువంటి ఊరిని దత్తత తీసుకుంటున్నట్టు గ్రామానికి పెద్దన్నలా ఉండి ప్రగతి బాటలో పయనింపు చేస్తానని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. 4 రోజుల్లో ప్రణాళికను తయారు చేసి గ్రామాభివృద్ధికి సిద్ధమవుతానని ఆయన హామీ ఇచ్చారు. రైతే రాజు, గ్రామ స్వరాజ్యమే ధ్యేయం పేరిట జిల్లాల్లో శ్రీకాకుళం సంబంధించి ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ఆయన చెప్తున్నారు. సహలాగుపుట్టు గ్రామాన్ని ఆయన ఒకరోజు రాత్రి సడన్గా సందర్శించారు. జిల్లాలో ఆయన 5 మండలాల్లో వరుసగా పర్యటించారు. ఈ సందర్భంగా కవిటి మండలంలో సలహాగుపుట్టు గ్రామానికి రాత్రి బస చేసుకున్న ఆయన గ్రామస్తులు అందరితో కూడా మాట్లాడి వారి సమస్యలన్నీ విన్నారు. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను. రాష్ట్రంలోని ఉత్తమ గ్రామంగా దీన్ని తీర్చిదిద్దుదాం. గ్రామంలో ఎవరు కూడా మద్యం తాగొద్దని హితో పలుకుదాం. ఈ సందర్భంగా గ్రామస్తులతో కూడా ఆయన సమావేశమై వారి సమస్యలను వినటమే కాకుండా స్పందించారు కూడా. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనేది ఆసక్తికర విషయమే అని తెలుస్తోంది. కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అందరినీ కూర్చోబెట్టి మరీ చెప్పారు. కాగా రాజకీయాల్లోకి అడుపెట్టడానికి ముందుగానే ఆయన ఒక శ్రీమంతుడిగా మారడం ఆయన పెద్ద మనసు నుంచి చాటి చెప్తోంది. ఇదిలా ఉంటే చక్కెర కారాగారం తెరిపించేందుకు నేను సైతం అంటూ మాజీ జేడీ ముందుకు కదిలారు. దూసి గ్రామ రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న లక్ష్మీనారాయణ అనంతరం మూతపడినటువంటి ఆముదాల వరుస యొక్క చక్కెర కర్మాగారాన్ని సందర్శించి అక్కడ కర్మాగారం, కార్మికులు, రైతులు, వివిధ సంఘాల నాయకులతో మాట్లాడి అది మూతపడడానికి గల కారణాలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చక్కెర కర్మాగార సాధన సమితి ద్వారా దాన్ని తెరిపించేందుకు చేపట్టినటువంటి 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన కూడా సంతకం చేపట్టారు. హిరం మండలంలోని వంశాధార నడికి సంబంధించి గొట్టె బ్యారేజీ వసతి ద్వారా ఎడమ ప్రధాన కాలువ పరిశీలించడానికి కూడా ఆయన అక్కడికి వచ్చినప్పుడు చాలామంది నిర్వాసితులు ఆయన కలిశారు. అక్కడ వ్యవహారం గురించి ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా తెలుసుకున్న జేడీ తన యొక్క పోషణ ఏంటి, తన యొక్క పాత్ర ఇందులో ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా జనాలకు చెప్పారు. అయితే ఇంత మంచి చేస్తున్నటువంటి ఆయన త్వరలోనే రాజకీయాలకు రావాలని చాలామంది కోరుతున్నటువంటి మాట. అయితే ఆయన ఏ పార్టీకి వెళ్తుందనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.